నెక్స్ట్ క్వశ్చన్ అండి 4, 12, 8, 10, 16, 14, 9, 20, 18, 22, 15 మరియు కేల యొక్క సగటు 14 అయితే కే విలువను కనుగొనండి అంటున్నాడు. సో సగటుకు సంబంధించి ఇచ్చాడు. సో దీనిలో కే విలువ ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. సో దీన్ని ప్రాసెస్ ప్రకారం చేస్తే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాస్తాం. అంటే రాశుల మొత్తంపై రాశుల సంఖ్యను చేయాల్సి ఉంటుంది. సో మొదటగా రాశుల సంఖ్య ఎంత ఉందో ఒకసారి కౌంట్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 రాశులు ఉన్నాయి కాబట్టి 12/12 రాసుకుంటున్నాను. సో ఇక్కడ రాశుల మొత్తం అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత వచ్చిందని చెప్తున్నానండి 14 అని చెప్తున్నాడు. మరి రాశుల మొత్తాన్ని చేసి ప్లస్ కే తీసుకొని దీన్ని అటు పంపించి ఆ వాల్యూస్ని మైనస్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. కానీ అలా కాకుండా మన ప్రాసెస్ ప్రకారం డిజిటల్ సమ్ లో ఏ విధంగా చేస్తాం? డిజిటల్ సమ్ లో ఈ ప్రాబ్లమ్ విత్ ఇన్ సెకండ్ లో ఎలా చేస్తాం? సో సమ్ చేస్తున్నామంటే 9 క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తాం డిజిటల్ సమ్ ప్రకారం. సో ఇక్కడ 9 ఉన్నాయి క్యాన్సిల్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ 9 క్యాన్సిల్ 1 + 8 ఇది కూడా 9 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 10 + 8 18 కదా. సో దీన్ని కూడా యాడ్ చేస్తే 9 అవుతుంది. అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ 4 + 5 6 అవుతుంది. ఇది ఇక్కడ 1 + 3 2 9 అవుతుంది. సో ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయాయి. నెక్స్ట్ చూడండి ఇంకా పాజిబుల్ 4 14 ఎంత అవుతుంది? 18. సో ఇది కూడా డిజిటల్ సమ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి మిగిలింది 16 20 22 అండ్ కే అండి. సో 1 + 6 7 అవుతుంది. 7 లో ఈ 2 ఇది 2 0 అంటే 2 కదా. సో 2 ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి మిగిలింది ఏంటండి 2 2 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ 4 మిగిలింది అండ్ కే మిగిలింది. సో రాసిన మొత్తం మనకి 4 + కే మిగిలింది 4 + కే. మరి ఇక్కడ రాసిన దీని యొక్క డిజిటల్ సమ్ చూడండి 1 2 కి డిజిటల్ సమ్ 3. దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అండి 1 4 కి డిజిటల్ సమ్ 5. మరి అప్లై చేయండి. ఈ 3 అక్కడికి ఇంటూ చేస్తుంది కదా. సో 4 + కే = 5 × 3. సో 4 + కే = 5 3 15. సో 15 మళ్ళీ దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అండి 6. మరి 4 అక్కడ వెళ్తే k = 6 - 4 కదా. సో దీని యొక్క డిజిటల్ సమ్ 2 రావాలి. అంటే k వాల్యూ 2 ఉండాలి. అంటే డిజిటల్ సమ్ చేస్తే 2 రావాలి. మరి ఇచ్చిన ఆప్షన్స్ లో డిజిటల్ సమ్ ఎక్కడ ఉందో చూడండి. 1 + 6 7 అవుతుంది. 1 8 9 అవుతుంది. 1 5 6 అవుతుంది. 2 0 2 అవుతుంది. సో మనకు ఉన్న ఆప్షన్స్ లో ఒకే ఒక ఆన్సర్ డిజిటల్ సమ్ కు సంబంధించి 20. హలో నమస్తే అండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి స్వాగతం అండి. సో ఈరోజు ఈ వీడియోలో మనం అతి క్లిష్టమైన క్వశ్చన్స్ని కూడా వితిన్ 10 సెకండ్స్ లోపు డిజిటల్ సమ్ అనే మెథడ్ని ఉపయోగించి ఏ విధంగా చేయొచ్చు. సో వివిధ క్వశ్చన్స్ని తీసుకోవడం జరుగుతుందండి. సో మనకు రేషియోస్ సంబంధించి అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కు సంబంధించి ఏజెస్ సంబంధించి మిగిలిన ఎలాంటి క్వశ్చన్స్ అయినా కొన్నింటి తీసుకొని డిజిటల్ సమ్ని ఎలా అప్లై చేస్తే ఆన్సర్ చాలా ఈజీగా ఎలా సెకండ్స్లో చేయొచ్చో తెలుసుకోవచ్చు అండి. ప్రాసెస్ అవసరం లేకుండానే ఎలా ఉంటుందనేది ఈరోజు వీడియో అండి. సో డిజిటల్ సమ్కు సంబంధించి ప్రీవియస్ వీడియో చేయడం జరిగిందండి. సో ఎలా చేయాలనేది దాంట్లో బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ని చూసి ఈ వీడియో చూసి మీకు డిజిటల్ సమ్ పైన ఫుల్ క్లారిటీ వస్తుందండి. ఆర్థమెటిక్కు సంబంధించి ఎవరైతే రాదు అని ఫీల్ అవుతున్నారో వారికి ఈ మెథడ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. సో మినిమం మీకు 30 క్వశ్చన్స్లో 8 to 10 క్వశ్చన్స్ని డిజిటల్ సమ్ ద్వారా సాల్వ్ చేయొచ్చండి. సో మీరు మిగిలిన క్వశ్చన్స్ మీ ప్రాసెస్ చేసుకున్నా కానీ చాలా ఈజీ వేలో మీరు మంచి స్కోర్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో గెయిన్ చేయొచ్చండి. సో ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి. డిజిటల్ సమ్ అంటే మనకు తెలుసండి సంఖ్యల మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ సింగిల్ డిజిట్ వచ్చే వరకు యాడ్ చేయడాన్ని డిజిటల్ సమ్ అంటాం. సో దానికి సంబంధించిన ప్రీవియస్ వీడియోలో కొన్ని ఒకసారి రివైజ్ చేసుకుందామండి. దాని తర్వాత మనం ఈ వీడియోని స్టార్ట్ చేసుకుందాం. సో దాంట్లో క్వశ్చన్లో వచ్చే డిజిటల్ సమ్ అనేది ఆన్సర్లో ఉండే డిజిటల్ సమ్కి ఈక్వల్గా ఉండాలి. సో క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ అనేది ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్కి సమానంగా ఉంటుంది. సో అడిషన్లో 9+ చేసుకుంటూ వెళ్తాం. సో 9కి ఏ నెంబర్ని అయితే యాడ్ చేస్తామో దాని యొక్క ఆన్సర్లో డిజిటల్ సమ్ కూడా అదే నెంబర్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ వాల్యూ ఏదో 6 వచ్చిందని అనుకుందాం డిజిటల్ సమ్ చేసినప్పుడు. సో ఆన్సర్లో కూడా 6 రావాలి. ఎందుకంటే 9ని ఏ నెంబర్ డిజిటల్ సమ్ యాడ్ చేసినా అదే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ అండి 9తో మల్టిప్లికేషన్ చేస్తే డిజిటల్ సమ్ ఎంతైతే ఉంటుందో ఏది ఉన్నా సరే 9 మాత్రమే వస్తుంది. 9 రావాలి డిజిటల్ సమ్లో. సో 9తో ఇంటూ చేసినప్పుడు ఏ నెంబర్నైనా సరే ఇంటూ చేస్తే దాని డిజిటల్ సమ్ 9 గానే వస్తుందని మనం తెలుసుకుందాం. సో ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని మనం డిజిటల్ సమ్ మెథడ్ని అప్లై చేస్తామండి. సో ఈరోజు క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. రైట్ అండి. ప్రీవియస్ ఆర్ఆర్బి గ్రూప్ డి జరిగిన ఒక షిఫ్ట్లో ఒక క్వశ్చన్ సింప్లిఫికేషన్కు సంబంధించి డిజిటల్ సమ్లో ఈ మెథడ్ని ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దామండి. సో ఒకసారి క్వశ్చన్ చూడండి. 999.99 + 99.99 + 9.99 ఉంది. సో దీన్ని అడిషన్ చేసేటప్పుడు మనకి ఏ విధంగా వేసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో 999.99 తర్వాత 99 ఉంది. సో 99 ఇక్కడ రాసి 0.99. సో ఇలా రాస్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్ అంతా చేయడం కన్నా డిజిటల్ సమ్ ఇది ఏది తెలియకపోయినా సరే డిజిటల్ సమ్ని అప్లై చేసుకోవచ్చు.
సో ఒకసారి చూడండి, డిజిటల్ సమ్ అప్లై చేసేటప్పుడు ఈ రెండు కూడా ప్లస్ ఉన్నాయి, అంటే అన్ని డిజిటల్ సమ్ని కూడా యాడ్ చేయాలి. సో దీని యొక్క డిజిటల్ సమ్ అన్ని 9 ఉన్నాయి కదా, సో 9 ప్లస్ ఇది కూడా అన్ని 9 ఉన్నాయి కాబట్టి దీని డిజిటల్ సమ్ 9, ఇవి కూడా 9 ఉన్నాయి కాబట్టి దీని డిజిటల్ సమ్ 9. సో 9 9 9 అన్ని 9లను కూడా క్యాన్సిల్ చేసుకుంటే మనకు 0 కానీ ఒక 9 కానీ ఉంటుందని తెలుసు. మరి 0 కానీ 9 కానీ ఉంటుందంటే మన క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ 9 వచ్చింది, ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ కూడా 9 ఉండాలి. ఆప్షన్స్లో 9 ఎక్కడైతే వస్తుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అని మనకు తెలుసు. మరి ఇక్కడ చూడండి, ఈ 9 క్యాన్సిల్, సో దీని యొక్క డిజిటల్ సమ్ 3, సో ఫస్ట్ ఆప్షన్ ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇది 9 క్యాన్సిల్, 7 1 1 ఇవి కూడా 9 అవుతున్నాయి, సో దీని యొక్క డిజిటల్ సమ్ 9 వస్తుంది. ఇక్కడ 9 9 9 9 అన్ని 9లు క్యాన్సిల్ అయితే డిజిటల్ సమ్ 1, ఇక్కడ 9 9 9 క్యాన్సిల్, దీని యొక్క డిజిటల్ సమ్ 2. మనం ప్రాసెస్ చేయకుండా ఏం చేయకుండా డిజిటల్ సమ్ ప్రాసెస్ని ఉపయోగించి ఈజీగా చేయకండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఆప్షన్ బిగా మనం ఇండికేట్ చేసుకుంటాం. సో దీన్ని అడిషన్ చేయడం, ఏది వస్తుంది, పాయింట్ ఎక్కడ, 0 ఎక్కడ, అవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ డిజిటల్ సమ్ మెథడ్ని ఉపయోగించి వితిన్ సెకండ్స్లో ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ ఇంకో షిఫ్ట్లో అడిగిన ఒక క్వశ్చన్ని చూడండి. సింప్లిఫికేషన్కు సంబంధించి 6 into 6 plus 6 into 8 minus 5 whole square is divided by 3 into 9 అండి. సో ఇది బాడ్మాస్ రూల్ని ఉపయోగించి చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రాసెస్ చేస్తే చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. మరి డిజిటల్ సమ్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. సో మనకు బాడ్మాస్ రూల్ ఏ విధంగా అయితే ఉంటుందో దాన్నే ప్రాసెస్ అవుతూ ఉండాలి. సో మనం ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న చూడండి, 8 minus 5 3 అవుతుంది, 3 స్క్వేర్ అంటే 9. ఇక్కడ 9 ఈజ్ డివైడెడ్ బై 3 అంటున్నాం. 9 డివైడెడ్ బై 3 అంటే మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకుంటాం, 3 మిగులుతుంది. సో ఇక్కడ రాయాల్సింది చూడండి ఒకసారి, 6 into 6 ప్లస్ 6 into 3 into 9 రావడం జరిగిందండి. 6 into 3 into 9. సో ఫస్ట్ మనం మల్టిప్లికేషన్స్ చేస్తాం. సో దీని యొక్క డిజిటల్ సమ్ చూడండి, 6 plus 6 6 6 36, దీని యొక్క డిజిటల్ సమ్ 9 అవుతుంది. 9కి ఏ నెంబర్ని యాడ్ చేసినా ఆ నెంబరే వస్తుందని మనకు తెలుసు. ఏ నెంబర్ని యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది, అంటే ఈ 9ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, 9 అనేది ఒక నెంబర్ ఉంది. ఇక్కడ 9తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా దాని యొక్క డిజిటల్ సమ్లో 9 వస్తుందని మనకు తెలుసు. అంటే ఓవరాల్గా మన ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి. ఆప్షన్స్లో డిజిటల్ సమ్ 9 ఎక్కడ ఉందో చూడండి, ఈ రెండు ఇది 9 అయ్యే ఛాన్స్ ఉంది, ఆప్షన్ సిలో ఉంది. నెక్స్ట్ ఇది చూడండి, 7 11 అంటే 2 అవుతుంది. ఇక్కడ 9 పోతే ఇక్కడ 3 వస్తుంది. నెక్స్ట్ 9 పోతే ఇక్కడ 3 వస్తుంది. సో డిజిటల్ సమ్లో 9 అయ్యే ఆప్షన్ సిలో ఉంది. సో మనం క్యాలిక్యులేషన్స్ చేయకుండా, మల్టిప్లికేషన్ చేయకుండా జస్ట్ డిజిటల్ సమ్ మెథడ్ను ఉపయోగించి ప్రాబ్లమ్స్ను చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి, ఒక సంఖ్యలో 20%ని 102కి కలిపితే ఫలితం అదే సంఖ్య వస్తుంది, ఆ సంఖ్యలో 60% ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. సో ఇలాంటి దానిని డిజిటల్ సమ్లో ఎలా చేస్తాం, ఆప్షన్స్ రాస్తానండి. సో డిజిటల్ సమ్లో ఎలా చేస్తాం, ఒక సంఖ్యలో 20% అంటున్నాడంటే నేను ఎక్స్లో 20% అంటే ఇంటూనే కదా. సో ఎక్స్లో 20%కి 102కు కలిపితే అదే సంఖ్య వస్తుంది అని చెప్తున్నాడు, అదే ఎక్స్ వస్తుంది అంటున్నాడు. అయితే ఈ సంఖ్యలో అంటే ఇక్కడ ఎక్స్లో 60% విలువ ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. సో ఒకసారి చూస్తే మనల్ని క్వశ్చన్ అడిగేది ఎక్స్లో 60%, అంటే డిజిటల్ సమ్ అప్లై చేస్తే మనం 6తో మల్టిపుల్ అయ్యే నెంబర్ ఉంటుంది. బట్ ఎక్స్ వాల్యూ అనేది ఇక్కడ మనకు తెలియదు. సో దీంట్లో నుంచి ఎక్స్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో పర్సంటేజెస్లో డిజిటల్ సమ్ అప్లై చేసినప్పుడు మనం తెలుసుకున్నాం, పర్సంటేజెస్ని డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే బై 100 అంటాం, 100 అంటే 1 అనేది ఉంటుంది కాబట్టి కింద డిజిటల్ సమ్లో ఆ 1 నెగ్లెక్ట్ చేసుకుంటాం. సో మరి x into 20 దీని యొక్క డిజిటల్ సమ్ చూడండి 2 అవుతుంది. 2 into x 2x అని రాసుకుంటాం, ప్లస్ 1 plus 0 plus 2, సో దీని యొక్క డిజిటల్ సమ్ 3 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు x అలాగే ఉంది. సో ఈ కండిషన్ నుంచి రాసుకోవచ్చు అండి. ఆ ఎక్స్ని ఇక్కడ తీసుకొచ్చి 3ని అక్కడ తీసుకెళ్ళండి, 2x minus x is equal to -3 అవుతుంది కదా, ప్లస్ 3 అక్కడ వెళ్తే -3, సో x is equal to -3. మరి డిజిటల్ సమ్లో మనకు -3 ఛాన్స్ ఉంటుందా, ఉండదు. కాబట్టి నెగిటివ్ వచ్చినప్పుడు 9లో నుండి తీసేస్తాం. సో 9లో నుండి తీసేస్తే వచ్చే డిజిటల్ సమ్ ఎంత అండి, 6. అంటే x వాల్యూ 6 అయింది. అంటే ఇప్పుడు x into 60% ఎంత అంటున్నాడు. మరి x వాల్యూ 6 అండ్ డిజిటల్ సమ్లో 60 యొక్క డిజిటల్ సమ్ ఎంత అండి, పర్సంటేజ్ నెగ్లెక్ట్ చేస్తాం, 6 plus 0 6 అవుతుంది. 6 6 ఎంత అండి, 36. మరి 3 plus 6
ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. దీని యొక్క డిజిటల్ సమ్ కూడా 9 వచ్చింది. అంటే ఆప్షన్స్లో ఏది 9 అయితే అది ఆన్సర్ అవుతుంది. మరి డిజిటల్ సమ్ అప్లై చేయండి, చూద్దాం ఒకసారి. 8 + 6 14 + 9 19 1 + 9 20 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ 2. నెక్స్ట్ ఇక్కడ 7 6 ఎంత అవుతుందండి? 13 13 5 అంటే 18 అవుతుంది. సో 18 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ 9 వచ్చింది. సో మనం చూడగానే చెప్పేయచ్చు ఆన్సర్. మరి ఇఫ్ ఇన్ కేస్ రెండు కూడా 9 వస్తే అప్పుడు మళ్ళీ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 9 క్యాన్సిల్ అయిపోయింది. 5 + 6 11 11 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ 2 అండ్ 5 6 11 + 1 12 12 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ 3 రావడం జరిగింది. మరి డిజిటల్ సమ్లో 9 వచ్చిన డిజిటల్ సమ్ ఉన్నది ఒకే ఒకటి, ఆప్షన్ బిలో ఆన్సర్ అండి. సో దీన్ని మొత్తం ప్రాసెస్ చేయకుండా కూడా చేయొచ్చు. సో అదే ప్రాసెస్ లాగా చేస్తే ఇది ఎంత టైం పడుతుందో చూడండి. x × 20% ప్లస్ 102 ఈజ్ ఈక్వల్ టు x అని రాసుకుంటాం. సో x × 20/100 ప్లస్ 102 ఈజ్ ఈక్వల్ టు x. సో ఇది క్యాన్సల్, 2 1s 2 5s అంటే x/5. ఆ xని ఇక్కడ తీసుకొస్తే -x ఈజ్ ఈక్వల్ టు -102 అవుతుంది అది అక్కడికి వెళ్తే. సో ఇక్కడ ఎల్సిఎం చేయాల్సి ఉంటుంది. సో ఎల్సిఎం 5 x - 5x ఈజ్ ఈక్వల్ టు -102. సో ఈ విధంగా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైనా క్యాలిక్యులేషన్ మిస్ అయినా ఆన్సర్ రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డిజిటల్ సమ్ అప్లై చేస్తే చాలా ఈజీ వేలో వితిన్ సెకండ్స్లో మీరు కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఎంత తొందరగా మీరు చేస్తారో మీకు అర్థమవుతుంది ఈ డిజిటల్ సమ్ యొక్క ఉపయోగం అలా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక టైపిస్ట్కి 2 పేజీలు టైప్ చేయడానికి 40 నిమిషాలు పడుతుంది. అదే 81 పేజీలు టైప్ చేయడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అంటున్నాడండి. సో ఇది ప్రాసెస్లో ఈజీగానే చేయొచ్చు మనం. ఎలా? 2 పేజీలు టైప్ చేయడానికి 41 నిమిషాలు పడితే మరి ఇక్కడ ఉన్న ఎంత అండి 81 పేజెస్ని టైప్ చేయడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అని అడుగుతున్నాడు. సో దీన్ని ప్రాసెస్ ప్రకారం కాకుండా డిజిటల్ సమ్లో ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ 8 + 1 అనేది 9 అంటున్నాడు. డిజిటల్ సమ్ 9 వచ్చింది. మరి ఎంత టైం పడుతుందంటే ఇది ఇంటూనే కదా. సో ఇది ఇంటే ఏది ఉంటే దాన్ని ఇంటూ చేస్తాం. అకార్డింగ్ టు డిజిటల్ సమ్ 9తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా దాని యొక్క డిజిటల్ సమ్ 9 మాత్రమే వస్తుంది. 9 మాత్రమే వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 9 ఎక్కడ వస్తే అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఇది 8 అవుతుంది. సో దీని యొక్క డిజిటల్ సమ్ 8. ఇక్కడ చూడండి 6 2 1. సో ఇవి 9 అయిపోతాయి. దీని యొక్క డిజిటల్ సమ్ 5. 6 2 9. సో దీని యొక్క డిజిటల్ సమ్ 9 అవుతుంది. 6 3 క్యాన్సిల్ అయిపోతే దీని యొక్క డిజిటల్ సమ్ 1. సో మనకు మిగిలిన ఒకే ఒక ఆన్సర్ సి అండి. సో డిజిటల్ సమ్లో ఎంత ఈజీగా చేస్తామో చూసారా. 81 పేజెస్ అనగానే 9 డిజిటల్ సమ్, దాంతో మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ అయినా డిజిటల్ సమ్లో 9 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో 9 ఉన్నది ఒకే ఒక ఆన్సర్ అయిపోయింది. మరి ఇదే ప్రాసెస్లో చేస్తే 2 పేజెస్కి 41 minutes, 81 పేజెస్కి హౌ మెనీ మినిట్స్? సో ఎక్కువ వస్తుంది కదండి. ఎక్కువ బై తక్కువ ఇంటూ 41. సో మళ్ళీ ఇదంతా క్యాన్సిలేషన్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. సో ఇది కొద్దిగా టైం టేకింగ్ అండి. సో మనకున్న డిజిటల్ సమ్లో అది ఈజీగా అర్థమైపోతుంది. సరే అండి, ఇక్కడ 40 నిమిషాలు ఉందండి. సో ఏది ఉన్నా సరే 40 ఉన్నా ఏది ఉన్నా దీంతో మనకు సంబంధం లేదు. ఇక్కడ 9తో ఉంది కాబట్టి డిజిటల్ సమ్ అప్లై చేస్తాం. ఇక్కడ చేస్తే 40 2 1s 2 20s. సో 81 2s ఎంత అండి 162 0. సో ఈ ఆన్సర్ వస్తుంది. సో మనం ఆప్షన్స్ త్రూ అంటే ప్రాబ్లం చేసేటప్పుడు ఇలా చేస్తాం, డిజిటల్ సమ్ అప్లై చేస్తే అలా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 4, 12, 8, 10, 16, 14, 9, 20, 18, 22, 15 మరియు కేల యొక్క సగటు 14 అయితే కే విలువను కనుగొనండి అంటున్నాడండి. సో సగటుకు సంబంధించి ఇచ్చాడు. సో దీంట్లో కే విలువ ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. సో దీన్ని ప్రాసెస్ ప్రకారం చేస్తే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాస్తాం. అంటే రాశుల మొత్తంపై రాశుల సంఖ్యను చేయాల్సి ఉంటుంది. సో మొదటగా రాశుల సంఖ్య ఎంత ఉందో ఒకసారి కౌంట్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 రాశులు ఉన్నాయి కాబట్టి 12/12 రాసుకుంటున్నాను. సో ఇక్కడ రాశుల మొత్తం అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని చేయాల్సి ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత వచ్చిందని చెప్తున్నాడండి 14 అని చెప్తున్నాడు. మరి ఈ రాశుల మొత్తాన్ని చేసి ప్లస్ కే తీసుకొని దీన్ని అటు పంపించి ఆ వాల్యూస్ని మైనస్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. కానీ అలా కాకుండా మన ప్రాసెస్ ప్రకారం డిజిటల్ సమ్లో ఏ విధంగా చేస్తాం?
డిజిటల్ సమ్లో ఈ ప్రాబ్లమ్ని విత్ ఇన్ సెకండ్లో ఎలా చేస్తాం. సో సమ్ చేస్తున్నామంటే 9ని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తాం డిజిటల్ సమ్ ప్రకారం. సో ఇక్కడ 9 ఉన్నాయి, క్యాన్సిల్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ 9 క్యాన్సిల్, 1 + 8 ఇది కూడా 9 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 10 + 8 18 కదా, సో దీన్ని కూడా యాడ్ చేస్తే 9 అవుతుంది, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 4 + 5 6 అవుతుంది, ఇది ఇక్కడ 1 + 3 2 9 అవుతుంది. సో ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయాయి. నెక్స్ట్ చూడండి ఇంకేమైనా పాసిబుల్ ఉందో, 4 14 ఎంత అవుతుందండి 18. సో ఇది కూడా డిజిటల్ సమ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు మిగిలింది 16 20 22 అండ్ k అండి. సో 1 + 6 7 అవుతుంది, 7లో ఈ 2 ఇది 2 0 అంటే 2నే కదా, సో 2 ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో మనకు మిగిలింది ఏంటండి 2 2 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ 4 మిగిలింది అండ్ k మిగిలింది. సో రాసిన మొత్తం మనకి 4 + k మిగిలింది, 4 + k. మరి ఇక్కడ రాసిన దీని యొక్క డిజిటల్ సమ్ చూడండి, 1 2కి డిజిటల్ సమ్ 3, దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అండి 1 4కి డిజిటల్ సమ్ 5. మరి అప్లై చేయండి, ఈ 3 అక్కడికి వెళ్తే ఇంటూ చేస్తుంది కదా. సో 4 + k = 5 × 3. సో 4 + k = 5 3 15. సో 15 మళ్ళీ దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అండి 6. మరి 4 అక్కడ వెళ్తే k = 6 - 4 కదా. సో దీని యొక్క డిజిటల్ సమ్ 2 రావాలి, అంటే k వాల్యూ 2 ఉండాలి, అంటే డిజిటల్ సమ్ చేస్తే 2 రావాలి. మరి ఇచ్చిన ఆప్షన్స్లో డిజిటల్ సమ్ ఎక్కడుందో చూడండి, 1 + 6 7 అవుతుంది, 1 8 9 అవుతుంది, 1 5 6 అవుతుంది, 2 0 2 అవుతుంది. సో మనకున్న ఆప్షన్స్లో ఒకే ఒక ఆన్సర్ డిజిటల్ సమ్కు సంబంధించి 20 రావడం జరిగింది. సో ఇదంతా అడిషన్ చేసి కన్నా ఈ విధంగా మనం ఇలాంటి క్వశ్చన్స్ని సగటుకు సంబంధించిన క్వశ్చన్స్ అయినా సరే డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో మీకు చాలా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నానండి. చాలా ఈజీ అండి డిజిటల్ సమ్ సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలకు సంబంధించి డిజిటల్ సమ్లో క్వశ్చన్ని ఎలా చేస్తామో చూద్దామండి. సో ఒక వస్తువు ధర కొనుగోలు ధర 10,720 రూపాయలు. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ ఆర్టికల్ ఈస్ 10,720 అని చెప్తున్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ దాన్ని 9,862 రూపాయల 40 పైసలకు అమ్మినప్పుడు అతని యొక్క నష్ట శాతం ఎంత అంటున్నాడండి. సో ఇక్కడ అడుగుతున్నది మనల్ని నష్ట శాతం. సో ఏం అడుగుతున్నాడో క్లారిటీగా గుర్తుండాలి. మరి నష్ట శాతం యొక్క ఫార్ములా ఏంటండి, నష్టము బై అంటే లాస్ బై కొన్న వెల అంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ 100గా చేస్తాం, అంతే కదా, ఇంటూ 100. ఇక్కడ చూడండి నష్టం అనేది ఎలా వస్తుందండి, నష్టం అనేది సో అమ్మిన వెల మైనస్ కొన్న వెల చేస్తే నష్టం వస్తుంది. మరి దీని యొక్క డిజిటల్ సమ్ చూడండి 7 to 9 అంటే ఇక్కడ దీని యొక్క డిజిటల్ సమ్ 1, దీని యొక్క డిజిటల్ సమ్ కట్టండి 9 క్యాన్సిల్ 8 6 14 + 4 18. సో ఇది కూడా 9 అవుతుంది, అది క్యాన్సల్. సో దీని యొక్క డిజిటల్ సమ్ 2. సో దీన్ని అమ్మిన వెల మైనస్ కొన్న వెల మైనస్ అమ్మిన వెల చేస్తాం, అంటే 1 - 2 1 - 2 ఎంత అవుతుందండి -1 అవుతుంది. మరి -1 పాసిబుల్ ఉంటుందా, ఉండదు. మరి దాన్ని 9లో నుంచి మైనస్ చేస్తాం, అంటే దాని యొక్క డిజిటల్ సమ్ అనేది 8 రావాలి. దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత రావాలండి 8 రావాలి. సో మనకి నష్టం ఎంత వచ్చిందండి 8 బై కొన్న వెల ఎంత చూడండి సిపి సమ్ ఆఫ్ 1 ఇంటూ 100 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అండి 1. మరి 8 1 ఎంత అండి 8% అనేది దాని యొక్క డిజిటల్ సమ్ వస్తుంది, అంటే డిజిటల్ సమ్లో 8 రావాలి. మరి ఇక్కడ ఉన్న దాంట్లో 8 ఉన్నది ఒకే ఒకటి కదా, ఆప్షన్ ఏ. సో దీనిని ఎంత సింపుల్ వేలో చేసామో చూడండి డిజిటల్ సమ్ అప్లై చేస్తే. సో మనకు ప్రాసెస్ తెలిసి ఉండాలి, దాన్ని ఏం చేయాలనే దాని గురించి డిజిటల్ సమ్ అప్లై చేస్తే క్యాలిక్యులేషన్స్ అవసరం లేకుండా వస్తుంది. ఒకవేళ ఇదే క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత టైం పడుతుందో చూడండి, 10,720లో నుంచి మనం ఫస్ట్ 9,862.40ని మైనస్ చేయాల్సి ఉంటుంది, అంటే ఇక్కడ 2 zeros రాసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ ఇది రాసుకోవడం రాకపోయినా రాంగ్ అయిపోతుంది, దీన్ని మైనస్ చేయడం రాకపోయినా రాంగ్ అయిపోతుంది ప్రాబ్లం. మరియు టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. సో ఎందుకంటే మళ్ళీ వచ్చిన నష్టము బై కొన్న వేల ఇంటూ 100 వేసి క్యాన్సిలేషన్ చేసుకుంటూ వస్తే లాస్ట్కి 8% వస్తుంది. కానీ డిజిటల్ సమ్ అప్లై చేస్తే కేవలం 5 సెకండ్ల లోపే ఆన్సర్ వస్తుంది. సో మనకి టైం సేవింగ్ ఉండడానికి అది ఎంత ముఖ్యమో కాంపిటేటివ్ ఎగ్జామ్లో అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి క్వశ్చన్స్ని డిజిటల్ సమ్ ద్వారా అప్రోచ్ అవ్వండి, చాలా బాగా ఉంటుంది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ని కూడా చూద్దాం. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి ఒక క్వశ్చన్ ఉందండి, చూద్దాం.
సంవత్సరానికి 15% భారీ వడ్డీ రేటు చెల్లించే బ్యాంకులో 3,500 డిపాజిట్పై సంవత్సరిక వడ్డీ ఎంత అంటున్నాడండి. సో 17% అని చెప్తున్నాడు. సో ప్రిన్సిపల్ అమౌంట్ 3,500 అని చెప్తున్నాడు. సో దీని యొక్క సంవత్సరానికి వచ్చే వడ్డీ ఎంత అని అడుగుతున్నాడండి. సో సంవత్సరానికి వడ్డీ అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి. సో వడ్డీ ఫార్ములా ప్రిన్సిపల్ అమౌంట్ I = PTR/100 అని తెలుసు. అంటే ఇప్పుడు డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు. ఎందుకు కింద 100 ఉంది కాబట్టి మనం 100 ఉన్నా లేకున్నా ఒకటి, ఎందుకంటే డిజిటల్ సమ్లో 1 ఉంటుంది కాబట్టి పైన ఏ ఆన్సర్ వస్తే అదే ఆన్సర్ అవుతుంది. సో మరి ప్రిన్సిపల్ అమౌంట్, సో దీని యొక్క డిజిటల్ సమ్ అప్లై చేయండి. 358 అవుతుంది. 8 ఇంటూ నెక్స్ట్ 8 ఇంటూ టీ కాలం ఎంత అండి, ఒక సంవత్సరానికి అంటున్నాడు కాబట్టి 1 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యొక్క డిజిటల్ సమ్ అప్లై చేద్దాం. 17 ఎంత అవుతుందండి, 8 అవుతుంది. 8 8 64, 6 + 4 10 మరియు దీని యొక్క డిజిటల్ సమ్ 1 రావాలి. సో ఆప్షన్స్లో డిజిటల్ సమ్ 1 వచ్చే ఆన్సర్ మనకు ఇంట్రెస్ట్ అవుతుంది. మరి ఒకసారి చూడండి డిజిటల్ సమ్లో 1 ఎలా వస్తుందో. 459, సో దీని యొక్క డిజిటల్ సమ్ 5. 9459, సో దీని యొక్క డిజిటల్ సమ్ 9. నెక్స్ట్ 66 12 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ 3 అవుతుంది. నెక్స్ట్ 9 క్యాన్సల్, 5 + 5 10, సో 10 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ 1. సో మనకి ఆప్షన్స్లో డిజిటల్ సమ్, క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ 1, ఆప్షన్స్లో ఉన్న ఒకే ఒక ఆన్సర్ డి ఆన్సర్ అవుతుంది. సో మనం క్యాలిక్యులేషన్ చేయకుండా, క్యాన్సిలేషన్ చేయకుండా, ఏదీ లేకుండా జస్ట్ డిజిటల్ సమ్ అప్లై చేసి ఆన్సర్ని ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సింప్లిఫికేషన్కు సంబంధించి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది కదా. సో బ్రాకెట్లో ఉన్నది చేస్తాం, బ్రాకెట్లో కూడా డివిజన్ మెథడ్ చేస్తాం. సో 24ని 8తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందండి, ఇది 3 అయిపోతుంది. సో 3 × 2 ఎంత, 6 అవుతుంది. 3 × 2 = 6. సో హాఫ్ అంటే ఇంటూ కదా, సో ఇంటూ 3, ఇక్కడ +8, ఇక్కడ -6. సో మొదటగా మనం చేయాల్సింది ఏంటండి, దీంట్లో ఉన్నది చేస్తాం. సో దీనికి డిజిటల్ సమ్ అప్లై చేస్తే 3 6 ఎంత అవుతుందండి, 3 6 18 అంటే 18 ఎంత 9. అంటే ఈ 9ని మనం దీన్ని తీసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే 9 వచ్చింది కాబట్టి. ఇక్కడ 18 ఉందండి, ఇక్కడ 6 ఉంది. సో 18 అంటే 9 - 6. సో డిజిటల్ సమ్ ఎంత అండి, 3 రావాలి. డిజిటల్ సమ్లో 3 ఉండాలి. సో ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. 6 7 5 12 అవుతుంది. 12 అంటే 1 + 2 3 అవుతుంది. నెక్స్ట్ 2 4 6, ఇది 9 క్యాన్సల్, ఇక్కడ కూడా 3 ఉంది. సో ఇప్పుడు చూడండి రెండు కూడా డిజిటల్ సమ్లో 3 రావడం జరిగింది. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ప్రాసెస్ మనకి ఇక్కడ నుంచే కదా, 18 + 18 - 6, 18 + 18 36 - 6 30 అనే ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుందండి. 2 ఆప్షన్స్ వచ్చినప్పుడు ఎలా అనే దాని గురించి ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో 2 డిజిటల్ సమ్లో సేమ్ వస్తే, మన ఆన్సర్లో కూడా అదే డిజిటల్ సమ్ ఉంటే మనం ఖచ్చితంగా ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అంటే దీన్ని బట్టి ఆప్షన్స్ వేరువేరుగా ఉన్నప్పుడు డిజిటల్ సమ్ని అప్లై చేస్తే చాలా లాభం. ఇఫ్ ఇన్ కేస్ ఆప్షన్స్ దగ్గరగా దానికి 2 కూడా డిజిటల్ సమ్ సేమ్ వచ్చే విధంగా ఉంటే అప్లై చేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక సంఖ్యలోని 2/3లో 20%లో 50% అనేది 686 అయితే ఆ సంఖ్యను కనుగొని అంటున్నాడు. సో దీని ఫస్ట్ మనం ఇచ్చిన స్టేట్మెంట్ని ఎలా రాస్తుందో చూద్దాం. ఒక సంఖ్యలో 2/3వ వంతు అంటే x ఇంటూ లో అంటే ఇంటూ అండి 2 × 2/3, మళ్ళీ దీంట్లో 20% మరియు దాంట్లో 50% విలువ ఎంత అని చెప్తున్నాడండి, 686 అని చెప్తున్నాడు. అయితే ఆ సంఖ్య ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. సో ఇది ప్రాసెస్ ప్రకారం చేస్తే by 100. సో ఇది క్యాన్సలేషన్ చేస్తాం, దీన్ని అటు పంపించాలి, by 2 చేయాలి, x = వస్తుంది. సో అలా కాకుండా డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. సో పర్సంటేజ్ని మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, చేయొచ్చు. సో 2 ఉంది, 5 ఉంది. సో దీని యొక్క డిజిటల్ సమ్ 2, దీని యొక్క డిజిటల్ సమ్ 5. 2 5 10 అవుతుంది. సో 10 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ 1 వచ్చిందంటే 1తో పైన ఉన్న మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి అసలు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు, మొత్తం దీన్ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు x × 2 2x/3 = దీని యొక్క డిజిటల్ సమ్ అప్లై చేయండి. 6 8 6. సో 6 8 6 6 6 12 + 8 20 అంటే దీని యొక్క డిజిటల్ సమ్
2 రావడం జరుగుతుంది. దీని యొక్క డిజిటల్ సమ్ 2. సో ఇప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 3 నటు పంపిస్తే ఇంటూ అవుతుంది కదా. సో 2 3 6. సో 2x ఈజ్ ఈక్వల్ టు 6, x ఈజ్ ఈక్వల్ టు 6/2. సో ఇక్కడ క్యాన్సలేషన్ చేయొద్దండి, ఎందుకంటే మనం చేస్తున్నది డిజిటల్ సమ్ మెథడ్. డిజిటల్ సమ్లో క్యాన్సలేషన్కి వీలు ఉండదు. సో ఉన్న నెంబర్లను ఫస్టే క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ డిజిటల్ సమ్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు. సో మరి ఇక్కడ 2 ఉంది, దీన్ని కింద 1 వచ్చేలాగా చేయాలంటే 5తో మల్టిప్లై చేస్తే 2 5 10, దీని డిజిటల్ సమ్ 1 అవుతుంది. సో దీన్ని 5తో చేస్తే దీన్ని కూడా 5తో చేయాలని చెప్పాను కదా. సో 6 5 ఎంత అండి 30. సో 3 0, దీని యొక్క డిజిటల్ సమ్ 3 రావడం జరిగింది. క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ 3, మన ఆప్షన్లో ఉన్న డిజిటల్ సమ్ 3 ఎక్కడ ఉందో చూస్తే సరిపోతుంది. సో 1 8 9 క్యాన్సల్, 1 + 4 5 అవుతుంది. ఈ 9 క్యాన్సల్, 1 + 2 3 అవుతుంది. 9 క్యాన్సల్, ఇది 6 అవుతుంది. 1 2 5 7 అవుతుంది. సో మనకు ఆప్షన్స్లో అంటే ఆన్సర్లో వచ్చిన డిజిటల్ సమ్ 3, ఆప్షన్స్లో ఉన్న డిజిటల్ సమ్ 3 ఒకే ఒక ఆప్షన్లో ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా చేయొచ్చండి డిజిటల్ సమ్ని ఉపయోగిస్తే. నెక్స్ట్ అండి, నిషి ఒక షాపింగ్ మాల్కు 21 km/h వేగంతో వెళ్ళి మరియు 77 km/h వేగంతో తిరిగి వచ్చింది. అయితే ఆమె సగటు ప్రయాణం ఎంత అని అడుగుతున్నాడండి. సో సగటు వేగం తెలిసి ఉండాలి మనకి. సో సమాన దూరాలు ఉన్నప్పుడు దాని యొక్క సగటు వేగం ఏమవుతుందండి, x కిలోమీటర్తో వెళ్ళి y కిలోమీటర్తో తిరిగి వస్తే 2xy/x + y అనేది మనకు తెలుసు. 2xy/x + y అనేది తెలుసు. సో మరి దీనికి డిజిటల్ సమ్ అప్లై చేయాలండి. ఈ కండిషన్కి డిజిటల్ సమ్ అప్లై చేయాలి. సో 2 1 3 అవుతుంది. దీని యొక్క డిజిటల్ సమ్ 7 7 14 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ 5 రావడం జరుగుతుంది. సో మరి 2 × 3 × 5/3 + 5 ఎంత అండి 8 అవుతుంది. 8 అవుతుంది. సో మరి ఇక్కడ చూడండి 8 వచ్చినప్పుడు మరి డిజిటల్ సమ్కి కింద 1 రావాలంటే దాన్ని 8తోనే డివైడ్ చేయాలి, 8తోనే మల్టిప్లై చేయాలి కదా. సో 8 8 64, 6 + 4 10 అవుతుంది. డిజిటల్ సమ్ 1 అవుతుంది. కాబట్టి ఈ డిజిటల్ సమ్ని క్యాన్సిల్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు అన్నిటినీ కూడా మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 2 5 10 అండి. 10 × 3 8 24. సో దీని యొక్క డిజిటల్ సమ్ 1 అవుతుంది. కాబట్టి మల్టిప్లికేషన్లో 1 × ఏ నెంబర్ చేసినా అదే నెంబర్ వస్తుంది. 2 4 6. సో డిజిటల్ సమ్ 6 వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉందో చూస్తే సరిపోతుంది. మరి ఎక్కడ ఉందని డిజిటల్ సమ్లో 6 వచ్చే ఆప్షన్, ఇది 7, ఇది 5, ఇది 6, 9 క్యాన్సిల్ అయిపోతే 3. సో మనకి డిజిటల్ సమ్లో ఆప్షన్ సి అనేది ఒకటే ఒకటి ఉందండి. సో ఈ విధంగా చేయొచ్చు. సో మనం దీన్నే ప్రాసెస్ త్రూ చేస్తే ఎలా ఉంటుందండి, 2 × 21 × 77/21 + 77 ఎంత అవుతుందండి 98 అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేయాలంటే ఇక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. సో మనం అన్ని టేబుల్స్ని గుర్తుంచుకోవాలి, క్యాన్సిలేషన్ చేయాలి, మళ్ళీ దాన్ని మల్టిప్లై చేయడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ప్రాసెస్ ఏంది అనేది తెలిసి దానికి డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఆప్షన్స్ త్రూ ఈజీగా పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 29 48 65 32 72 63 64 18 మరియు 14 యొక్క సగటు ఎంత అని అడుగుతున్నాడండి. సో సగటు అంటే మనకు తెలిసిందే కదండి, సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని మనకి తెలుసు. మరి రాసుల సంఖ్య ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. సో కింద అయితే 9 వస్తుంది. సో నేను సగటు తెలియదు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు x అనుకుంటున్నాను. సో ఇప్పుడు సమ్ చేయాలి. సో డిజిటల్ సమ్ అప్లై చేయండి. సమ్ చేసేటప్పుడు 9 9 ఉన్నాయి, క్యాన్సిల్ చేసుకుంటే అయిపోతుంది. 6 3 9, 7 2 9, 1 8 ఆల్సో 9. నెక్స్ట్ ఇక్కడ 2 9 అంటే ఈ 9ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు మనం. నెక్స్ట్ 4 1 4, సో ఇది క్యాన్సిల్. సో దీని యొక్క డిజిటల్ సమ్ 6 అవుతుంది. 5 4, ఈ 5ని ఈ 4ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 6ని 3ని కూడా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సో మనకి 2 8 2 మిగిలింది అండ్ అక్కడ 6 మిగిలింది. సో ఇక్కడ 6 + 2 14 అండ్ 2 2 18 అవుతుంది. సో డిజిటల్ సమ్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయండి. 9 9 9 చేసుకుంటూ వెళ్తే డిజిటల్ సమ్ క్యాన్సిల్ అయిపోయింది. సో మనకు వచ్చే డిజిటల్ సమ్ ఎంత అండి 9 రావాలి. 9 అనేది రావాలి. సో ఇక్కడ చూడండి 9 ఉంది. సో డిజిటల్ సమ్ 9/9 అంటే మనం ఏ నెంబర్నైనా మల్టిప్లై చేస్తే వచ్చే డిజిటల్ సమ్ ఎంత ఉంటుందండి 9 ఉంటుంది. అంటే ఇందులో డిజిటల్ సమ్లో 9 ఉన్నది ఏదో చూసుకుంటే సరిపోతుంది. ఏది ఉందండి 4 3 7, 4 5 9, 3 8 11 అంటే 2 అవుతుంది 4. సో మనకున్న ఒకే ఒక 9 45లో ఉందండి. సో వితిన్ అన్ని అడిషన్ చేయకుండా, క్యాలిక్యులేషన్ చేయకుండా జస్ట్ సింపుల్ వేలో చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1.25² - 0.75²
బై 2.25 స్క్వేర్ మైనస్ 1.25 స్క్వేర్ ఇంటూ 7/2 అయితే దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. సూక్ష్మీకరించండి అని చెప్తున్నాడు. సో మనం ఇది 125 స్క్వేర్ చేయాలి, 75 స్క్వేర్ చేయాలి, వచ్చిన వాల్యూ దీంట్లో నుంచి మైనస్ చేయాలి. సో దీంట్లో ఇది 225 హోల్ స్క్వేర్ చేయాలి, 125 హోల్ స్క్వేర్ చేయాలి, దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేయాలి, డెసిమల్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు. సో ఇదంతా పెద్ద ప్రాసెస్. సో దీన్ని చేసేసరికి మినిమంగా మనకు 3-4 మినిట్స్ ఈజీగా పడుతుంది. మరి అదే డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో 1 2 3 అవుతుంది, 3 + 5 8 అవుతుంది. సో ఇక్కడ రాస్తున్నానండి 8 స్క్వేర్ అని, జస్ట్ డిజిటల్ సమ్ అప్లై చేస్తున్నాను. సో 7 5 12 అంటే 1 + 2 3 అవుతుంది, 3 స్క్వేర్ బై ఇక్కడ 4 2 5 ఎంత అవుతుందండి 9 అవుతుంది. సో మొత్తంగా 9 స్క్వేర్ అంటే మనకు తెలిసిందే 9 వస్తుంది. డిజిటల్ సమ్ 9 ఇంటూ సంథింగ్ ఏం చేసినా 9. సో ఇక్కడ 3 5 8 స్క్వేర్ అవుతుంది ఇక్కడ ఇంటూ 7/2 అలాగే ఉంచుతాం. సో ఇప్పుడు చూడండి 8 స్క్వేర్ అంటే 64 అంటే 6 + 4 10 అవుతుంది, అంటే డిజిటల్ సమ్ 1 వస్తుంది. 1 - 3 స్క్వేర్ అంటే తెలిసిందే 9 అని బై 9 - 8 స్క్వేర్ అంటే ఇప్పుడే చేసాం, డిజిటల్ సమ్ 1 ఇంటూ 7/2. సో ఒక్కసారి చూడండి 1 - 9 ఎంత అవుతుందండి -8 బై 9 - 1 8 ఇంటూ 7/2. సో ఇక్కడ ఒకసారి చూడండి 8 ఇక్కడ -9 అంటే దీని డిజిటల్ సమ్ చెప్పండి. 9లో నుంచి మైనస్ చేస్తే 1 వస్తుంది కదా. సో 1/8 ఇంటూ 7/2 మల్టిప్లికేషన్ చేయండి. 7 1 7 అండ్ 8 2 16 అంటే 1 + 6 ఎంత అవుతుందండి 7 అవుతుంది. 7/7 7 క్యాన్సిల్ చేయడానికి లేదండి, ఇది డిజిటల్ సమ్ చేస్తాం. సో 7ని కింద 1 చేయాలంటే మనం దేంతో మల్టిప్లై చేస్తాం 4తో, పైన కూడా 4తో మల్టిప్లై చేస్తాం. సో 7 4 డిజిటల్ సమ్ 1, 7 4 డిజిటల్ సమ్ 1. సో ఓవరాల్గా మనకు వచ్చే డిజిటల్ సమ్ ఎంత అండి 1. మరి ఆప్షన్స్లో డిజిటల్ సమ్ 1 ఉన్నది ఎక్కడండి, జస్ట్ డీలో మాత్రమే ఉంది. సో దీని క్యాలిక్యులేషన్ కన్నా ఈ డిజిటల్ సమ్ మెథడ్ ఎంత ఈజీగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది అండి ఈ వీడియోకు సంబంధించి డిజిటల్ సమ్ మెథడ్ను ఉపయోగించి మనం వివిధ క్వశ్చన్స్ వివిధ మోడల్స్లో సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్కు సంబంధించి టైమ్ అండ్ వర్క్కు సంబంధించి దాంతోపాటుగా సగటు వేగాలకు సంబంధించి సింప్లిఫికేషన్కు సంబంధించి పర్సంటేజ్లకు సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ని వివిధ మోడల్స్ తీసుకొని చేయడం జరిగిందండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాంతోపాటు వీడియోను లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, హైప్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. సో ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించి చేస్తూ ఉంటాను కాబట్టి మీ కామెంట్ మీ హైపే నాకు బూస్టింగ్. సో దీన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. సో నాన్ మ్యాథ్స్ అనే భయం ఉన్న వారికి, సో మ్యాథ్స్ రాదనే భయం ఉన్న వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.